అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా 5 మంది నామినేషన్ ఫైల్ చేశారు. నిన్న జనసేన నాగబాబు గారు నిన్న నామినేషన్ ఫైల్ చేశారు. ఈరోజు తెలుగుదేశం ముగ్గురు అభ్యర్థులు బీద రవిచంద్ర, అట్లే ఆమె మా అమ్మాయి గ్రీష్మ గారు, కావలి గ్రీష్మ, అదేవిధంగా బీటీ నాయుడు గారు, 5 మంది. సోమవీర్రాజు గారు కూడా ఇప్పుడే వచ్చి నామినేషన్ ఫైల్ చేశారు బీజేపీ తరఫున. 5 మంది మంచి క్యాండిడేట్ సెలక్షన్ జరిగింది. ఇక్కడ బీద రవిచంద్ర జిల్లా పార్టీ అధ్యక్షుడిగా 2012 నుంచి 20 వరకు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, యువత అధ్యక్షుడిగా, అంతకుముందు ఎమ్మెల్సీగా పనిచేశారు. వాళ్ళ సోదరుడు బీద మస్తాన్ రావు గారు రాజ్యసభ సభ్యుడు, రాజీనామా చేయటం, రావటం, మళ్ళీ ఎలక్ట్ కావటం, అంతకుముందు ఎమ్మెల్యేలుగా తెలుగుదేశంలో పనిచేయటం. అటువంటి హార్డ్ వర్కింగ్ లీడర్ బీద రవిచంద్రకి ఇవ్వటం. అట్లే బీటీ నాయుడు గారు ఎమ్మెల్సీగా ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ అయినారు, ఆయన కంటిన్యూ అవుతున్నారు. ఆయన కూడా డెడికేటెడ్గా బాబు గారు అక్కడ ఉన్నప్పుడు కూడా ఆ లీగల్ అఫైర్స్ అన్నీ చూసుకుంటూ రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఆయన వర్క్ చేశారు, ఆయనకి ఇచ్చారు. ఇంకా గ్రీష్మ, కావలి గ్రీష్మ, ప్రతిభా భారతి గారు చదువు విద్యావంతురాలు, వెరీ డాషింగ్ హీరోయిన్ ఆమె. మా పొలిటికల్గా ఆ అమ్మాయి కూడా రావటం నిజంగా మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. సోమవీర్రాజు గారి గురించి మీకు చెప్పబడలేదు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులుగా పనిచేసినారు. నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారి సోదరులు, చిరంజీవి గారి సోదరులు, ఒక మంచి వ్యక్తి, నాన్ కాంట్రవర్షియల్. ఆయన ఈరోజు ఎమ్మెల్సీగా అయినారు. 5 మంది మంచి లీడర్స్ ఆ కౌన్సిల్లోకి అడుగు పెడుతున్నారు. సరే, ఇప్పటిదాకా మేమేదో మెజారిటీ ఉండామని చెప్పి వేగుతున్నారు. మీకు కౌంటర్ నాయకులందరూ కూడా ఎంటర్ అవుతున్నారు. ఇక నుంచి మీకు సీను మారుతుంది. ఏదేమైనా పార్టీ అంటే ఆస్పిరెంట్స్, ఎలిజిబుల్ లీడర్స్ దాదాపు 1 డజన్ పైన ఉండారు. కానీ సెలక్షన్ తెలుగుదేశంలో 3కే ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళందరూ అర్హులు ఉన్నారు, కష్టపడిన నాయకులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఏదో ఒక అవకాశం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తారు. వీళ్ళకి మంచి లీడర్స్ సెలక్షన్ మంచిగా జరిగిందని చెప్పేసి మేము కార్యకర్తలు, పార్టీ అందరూ సంతోషంగా ఉన్నారు. ఒకటి కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ 3 రీజియన్స్ కలిసినాయి. బీసీలు, ఎస్సీలు అందరూ అన్నీ కవర్ అయినాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.